మేడారం జాతర విధుల్లో ఉన్న ఓ ఎస్ఐపై ఉన్నతాధికారి చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. కుటుంబ సభ్యుల ముందే అవమానించడంపై పోలీస్ సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ కమిషనరేట్కు చెందిన ఏఆర్ ఎస్ఐ రవికుమార్ మేడారం జాతరలో డ్యూటీ చేస్తున్నారు. ఎస్ఐ కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క దర్శనం చేసుకోవడానికి వెళ్తుండగా ఆదిలాబాద్ ఎస్పీ గౌసాలం ఎస్ఐపై సీరియస్ అయ్యారు. కుటుంబ సభ్యుల ముందే ఎస్ఐ రవికుమార్పై ఎస్పీ గౌసాలం చేయి చేసుకున్నారు. అసభ్య పదజాలంతో తిడుతూ చెంపదెబ్బ కొట్టి ఆయన భార్య పిల్లలు చూస్తుండగానే రవికుమార్ను నేలపై కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు. దీంతో రవికుమార్ కుటుంబం కన్నీటి పర్యంతమైంది. మర్డర్ చేస్తే ఒక మనిషిని మనం ఎట్లా లాక్కపోతారో అంత దారుణంగా లాక్కొని పోయి మా సార్ది పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ నేను బతిలాడి సార్ ప్లీజ్ సార్ కానీ ఒక బెగ్గర్ లాగా అడుక్కున్నాను, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని. అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు, బాగా నీచంగా మాట్లాడిండు. మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు వర్రుకుంటా మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీలు చేస్తారు. ఇంకా లైఫ్ లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు. నాకు చాలా బాధ అనిపించింది. ఏదైనా మర్డర్ చేస్తే ఒక మనిషిని మనం ఎట్లా లాక్కపోతారో అంత దారుణంగా లాక్కొని పోయి మా సార్ది పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ నేను బతిలాడి సార్ ప్లీజ్ సార్ కానీ ఒక బెగ్గర్ లాగా అడుక్కున్నాను, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని. అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు, బాగా నీచంగా మాట్లాడిండు. మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు వర్రుకుంటా మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీలు చేస్తారు. ఇంకా లైఫ్ లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు. నాకు చాలా బాధ అనిపించింది. ఏదైనా మర్డర్ చేస్తే ఒక మనిషిని మనం ఎట్లా లాక్కపోతారో అంత దారుణంగా లాక్కొని పోయి మా సార్ది ఇక మేడారం ఎస్ఐపై ఎస్పీ చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, జాతరలో ఎస్ఐని కొట్టినటువంటి ఎస్పీ సంఘటన ఇవాళ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. మేడారం జాతరలో తన కుటుంబ సభ్యుల ముందే ఏఆర్ఎస్ఐ రవికుమార్ ను పొదుతూ కింద కూర్చోబెట్టి బూతులు తిరుగుతూ ఆయన పైన విచక్షణ రహితంగా మాట్లాడినటువంటి ఎస్పీ ఆదిలాబాద్ ఎస్పీ ఆలం గౌసు ఇవాళ ఆయనకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అవుతుంది. తన కుటుంబ సభ్యులు తన వైఫ్ ఆమెకు అనారోగ్యంగా ఉందని మేడారం జాతరకు ప్రతిసారి వాళ్ళు వస్తున్న సందర్భంలో తన అనారోగ్యంగా ఉండడంతో తనకు ఉన్నటువంటి పాస్ ద్వారా తన వైఫ్ ని లోపలికి గద్దెల దగ్గరికి తీసుకెళ్తున్న సందర్భంలో ఎస్ఐ గౌస్ అలం విచక్షణ కోల్పోయి అక్కడ విధులు నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ అంతా ఎస్ఐ మీద తీసి ఆయన కొడుతూ తనను తన భార్యను ఇద్దరిని కూర్చోబెట్టి విశ్వసంగా దాడి చేయడం పట్ల మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. దాదాపు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా పోలీసులు ఇట్లాంటి దురుసు ప్రవర్తన చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఒక సాక్షాత్తు ఒక డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక ఏఆర్ ఎస్ఐ తన భార్యను దర్శనానికి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి తీరుడు కనబరచడం మాత్రం కింది స్థాయి సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుందనేటువంటిది ఇటు కానిస్టేబుల్ సంబంధించి కానీ ఎస్ఐకి సంబంధించినటువంటి యూనియన్ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ఐ గౌసలం కొత్తగా రిక్రూట్ అయినటువంటి ఈ ఎస్పీలందరికీ కూడా విచక్షణ కోల్పోయి కొంత వారు విధులు నిర్వహిస్తున్న సందర్భంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి వచ్చామనేటువంటిది, ఆ క్యాడర్ నుంచి మేము వచ్చామనేటువంటిది మర్చిపోయి విచక్షణ రహితంగా దాడులు చేయడం, కింది స్థాయి సిబ్బందిని ఆర్డర్లీ వ్యవస్థగా చూడటం, ఆ కానిస్టేబుల్లను కానీ ఎస్ఐలను కానీ ఎస్పెషల్లీ ఏఆర్ కు సంబంధించినటువంటి సిబ్బందిపై వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు అనేక సార్లు తెరమీదికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర అనేది తెలంగాణ ప్రజలకు ఆరాధ్య దైవం లాగా చూస్తున్నటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం. అక్కడికి ప్రతి 2 సంవత్సరాలు జరిగేటువంటి ఆదివాసీ మహాజాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతరకు రెగ్యులర్ గా అందరూ వెళ్తుంటారు. వారు కోరుకున్నటువంటి కోరికలు తీసుకుని వారు కోరుకున్న కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లించడానికి కూడా వెళ్తుంటారు. తన ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె వచ్చానని గతంలో ఆమె ఆ అమ్మవారికి కోరుకున్నటువంటి సందర్భంలో తన ఆరోగ్యం కుదుటపడటంతో తన భర్త విధులు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో రష్ ఎక్కువగా ఉంది, తాను ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకున్నటువంటి సందర్భంలో తన భర్తకున్నటువంటి పాస్ ద్వారా తాను తీసుకెళ్తున్న సందర్భంలో
వెళ్తున్నటువంటి ఆ తీరును చూసి ఎస్పీ, ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ, కింది స్థాయి సిబ్బందికి ఒక దిశానిర్దేశంగా ఉండాల్సినటువంటి ఎస్పీ ఇట్లాంటి వ్యవహారం కొనసాగించడం మాత్రం పూర్తి స్థాయిలో ఇది అప్రజాస్వామికం. ఏదైతే డిసిప్లిన్ కు నిలువుడొద్దమైనటువంటి చెప్పుకునేటువంటి పోలీస్ శాఖ ఇవాళ దీనిపైన ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో అనేక సార్లు ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు డీజీపీ స్థాయి వ్యక్తి దీనిపైన వివరణ ఇచ్చి దీన్ని షార్ట్అవుట్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు దీనిపైన మాట్లాడేటువంటి వ్యవహారం కొనసాగించడం లేదు. ఎస్పెషల్లీ ఆదిలాబాద్ ఎస్పీ ఒక ఒక పర్సనల్ గడితోనే ఇది చేసినట్టుగా కనిపిస్తా ఉంది. పోలీసులు ఖచ్చితంగా విధులు నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎస్పెషల్లీ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ, కింది స్థాయి ఏఆర్ సిబ్బంది కానీ వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు నీళ్లకని, ఫుడ్ కని అన్ని రకాలుగా ఊడ్చుకొని చేస్తారు. కేవలం తన కుటుంబ సభ్యులని తీసుకెళ్లినటువంటి సందర్భంలో ఇట్లాంటి పదజాలం తన వ్యక్తిగతంగా తన కుటుంబం ముందు ఎస్పీ వ్యవహరించినటువంటి తీరు మాత్రం పూర్తి స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. ఈయన ఆదిలాబాద్ ఎస్పీగా వచ్చినప్పటి నుంచి కూడా ఆయన పైన ఇట్లాంటి వ్యవహారమే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతిసారి వివాదాలకు ఐపీఎస్ అధికారులు కేంద్ర బిందువుగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ చూడాల్సినటువంటి అధికారులు కనీసం దీన్ని పట్టించుకోకపోవడం, ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి దీన్ని గుర్తించాల్సినటువంటి అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం, పైన స్థాయిలో ఉన్నటువంటి వారికి దీనిపైన రిపోర్ట్ ఇవ్వకపోవడం, ఇది పదే రిపీట్ అవుతుండటంతో మేడారంలో జాతరలో ఎస్ఐని ఒక ఎస్పీ కొట్టడం అనేటువంటిది పూర్తి స్థాయిలో చర్చనీయాంశమైనటువంటి విషయం. దట్టు తెలంగాణలో ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి గిరిజనుల పండుగకు సంబంధించినటువంటి ఆశయాలను అతిపెద్ద పండుగ అయినటువంటి ఈ పండుగలో తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మందిలో సగానికి పైగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ ఇవాళ ఇట్లాంటి జరిగినటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే పోలీస్ శాఖ ఎటువంటి వివరణ ఇస్తుందో చూడాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినటువంటి దాఖలాలు లేవు. జరిగినప్పుడు దాన్ని వెంటనే నివృత్తి చేసినటువంటి పరిస్థితి. కానీ కుటుంబ సభ్యుల ఎదురుగా, తన భార్య ఎదురుగా ఒక విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఆర్ ఎస్ఐ పైన దాడి చేయడం, ఆయన కొట్టడం, గల్లా పట్టుకుని లాక్కెళ్ళి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోవడం, పదజాలంతో తన కుటుంబ సభ్యుల ముందు మాట్లాడడం, ఇది ఎటువంటి సంకేతాన్ని ఇస్తుందో, పోలీస్ శాఖ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏ విధంగా తయారై ఎటువైపు వెళ్తుందో ఇప్పటికే తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించేటువంటి పరిస్థితులు ఉన్నారు. కానీ దీని ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ శాఖ నుంచి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే కింది స్థాయి అధికారుల్లో మాత్రం ఆత్మస్థైర్యం దెబ్బతినేటువంటి వ్యవహారం కొనసాగుతుంది. అదే విధంగా గతంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీనిపైన పదే ఇట్లాంటి పునరావృతం కాకుండా అనేక రకాల చర్యలు తీసుకోవాలి. కానీ ఈ జాతరలో మేడారం జాతరలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి నేరుగా ఏఆర్ఎస్ఐకి సంబంధించిన రవికుమార్ ఎస్ఐకి సంబంధించినటువంటి భార్య వచ్చి మీడియాతో చెప్పడం, ఇంత జరుగుతున్నా కూడా కనీసం ఎవరు పట్టించుకోకపోవడం దురదృష్టకరం అని చెప్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు మరి దీనిపైన రెస్పాండ్ అవుతారా కాదో తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. కాకపోతే ఎస్పీ ఆలంకు సంబంధించి మాత్రం ఆయన పైన ముందు నుంచి కూడా కింది స్థాయి సిబ్బందితో ఇట్లాంటి వ్యవహారం కొనసాగిస్తాడు. ఆయన ఎస్పీ ఆలం గౌస్ ఖచ్చితంగా అందరితోనే ఇట్లాంటి వ్యవహారంలో ముందుకు వెళ్తారని గతంలో అనేక సార్లు ఆయన పైన వివాదం ఉంది. కింది స్థాయి సిబ్బందితో మాత్రం ఆయన పైన ఎట్లాంటి అంటే కేవలం ఆయన ఉన్నతాధికారిని తప్ప ఆయన పైన ఎట్లాంటి గౌరవం లేదు. ఎందుకంటే ఆయన ప్రతిసారి కింది స్థాయి సిబ్బందిని ఒక చీడ పురుగుల్లాగా, ఒక థర్డ్ గ్రేడ్ పీపుల్స్ లాగా చూస్తాడనేటువంటిది ఆదిలాబాద్ లో ఉన్నటువంటి మెన్నందరినీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి పోలీస్ శాఖ దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఉన్నతాధికారులు అసలు దీన్ని పట్టించుకుంటారా లేదా అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు ఒర్రుకుంటాం మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీలు చేస్తారు. ఇంకా లైఫ్ లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు. నాకు చాలా బాధ అనిపించింది. ఏదైనా మర్డర్ చేస్తే ఒక మనిషిని మనం ఎట్లా లాక్కపోతారో అంత దారుణంగా లాక్కొని పోయి మా సార్ది పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ నేను బతిలాడి, సార్ ప్లీజ్ సార్ కానీ ఒక బెగ్గర్ లాగా అడుక్కున్నాను, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని. అయినా కూడా